హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్నపిల్లలకి 6 నెలల నుంచి 3 years వరకు పెట్టచ్చండి. ఇది అన్నం ఎలా వండుకుందో చూపించేస్తాను ఇప్పుడు. ఇదేనండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు. ఒక డబ్బడి బియ్యము, కందిపప్పు, వాము, జీలకర్ర కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసేయండి. వేసేసి వేపుకోండి. బాగా వేపుకోండి వీటిని. వేగిన తర్వాత ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా, మరి మాడిపోతే కనుక ఇది చేదు వచ్చేసిద్దండి. అన్నము మాడిపోకుండా వేపుకోండి. చేదు వచ్చేసి పిల్లలు తినరండి. ఇప్పుడు బియ్యం వేసేసుకొని బియ్యం కూడా వేపేయండి. బియ్యం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయాలండి, వేగించాలి. మీరైతే ఇందులో పచ్చడి అయినా వేసి పెట్టచ్చండి. అంటే ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఉంటుంది కదా, అది కొంచెం వేసి నెయ్యి వేసి పెట్టేయచ్చు. బాగా తింటారు పిల్లలు ఇష్టంగా. ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వేపుకోండి. వేపుకోకండి, స్టవ్ కట్టేసాక వేసేయండి. ఇవి కనుక వేసి వేపితే మాడిపోతాయండి. స్టవ్ కట్టేసాక అయితే ఆ హీట్, బియ్యంలో హీట్ ఉంటుంది కదా, ఆ హీట్కి ఇవి కూడా వేగిపోతాయి. ఒక 5 పలుకులు జీడిపప్పు, బాదం పప్పు 2 వేసేయండి. ఇవి కూడా కలిపేసి ఉంచేయండి. ఇవి చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో ఇవి వేసేసుకొని మిక్సీ పెట్టండి. మెత్తగా పట్టేసుకోండి ఇప్పుడు మిక్సీకి. ఒకసారి మీరు మా వంటలు ఎలా ఉన్నాయో చూసి మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. మీ పిల్లలకు వండి పెట్టి. ఇప్పుడైతే ఒక దాకా తీసుకొని స్టవ్ వెలిగించేసి అందులో ఎసరు వేసుకోండి. 1 టేబుల్ స్పూను రవ్వ పిండి అయితే 2 టీ గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అంతకంటే ఎక్కువ పోయకూడదు. అది అనేది చేతికి గట్టిగా రాదండి. మన పిల్లలకు పెట్టేదానికి రాదు. వేసాక కలిపేసుకొని పెద్దమంట పెట్టండి. టీ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు, ఆ టీ గ్లాస్తో 2 టీ గ్లాసులు అండి. కొంచెం ఉప్పు కూడా వేసేయండి. అలాగే అంతే అండి. వేడివేడిగా పిల్లలకు పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో అందరికి వచ్చేస్తాను. బాయ్ బాయ్. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు పెట్టే ముందు ఒకసారి మీరు కొంచెం టేస్ట్ చూసి పెట్టండి. బాయ్.